కృష్ణుడి హృదయం ఇప్పటికీ ఈ భూమి మీద ఉంది అని మీకు తెలుసా? వినడానికి అసంభవంగా అనిపించిన ఈ రహస్యం ఒడిశాలో ఉన్న జగన్నాథ్ టెంపుల్లో దాచబడి ఉంది. ఈరోజు మనం ఈ ప్రాచీన గుడి యొక్క అద్భుతమైన మరియు ఆలోచింపజేసే మిస్టరీల గురించి తెలుసుకుందాం. మహాభారతం తర్వాత కృష్ణ దేహాన్ని అర్జున దహనం చేసినప్పుడు ఒక విశేషం జరిగింది. ఆయన దేహం మొత్తం అగ్నిలో కలిసినా ఆయన హృదయం మాత్రం కాలలేదని నమ్మకం. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించి ఆ హృదయాన్ని నీం చెట్టు కొమ్మకు కట్టి సముద్రంలో వదిలేయమని చెప్పిందట. తర్వాత ఒక రాజు ఆ దివ్య వస్తువును కనుగొని దాని ఆధారంగా ఈ గుడిని నిర్మించాడని నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు చేరే ఈ మహా ఉత్సవంలో ఒక విశేషం ఏమిటంటే ఆ రోజున అక్కడ తప్పకుండా వర్షం పడుతుందని చెప్తారు. చరిత్రలో ఈ గుడిపై 17 సార్లు దాడులు జరిగినా ప్రతిసారి భక్తులు ప్రాణాలు పణంగా పెట్టి ఈ గుడిని కాపాడారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ గుడికి నీడ కనిపించదని చెప్తారు. అలాగే గుడిపై ఉన్న జెండా ఎప్పుడూ గాలికి విరుద్ధ దిశలో ఎగురుతుందని కూడా చెప్తారు. ఇక్కడ ప్రసాదం తయారు చేసే విధానంలో కూడా ఒక రహస్యం ఉంది. 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా పై ఉన్న కుండ ముందుగా వండుతుంది, కింద ఉన్న కుండ తర్వాత వండుతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ ప్రసాదం ఎప్పుడూ వృధా కావదు, కానీ అందరికీ సరిపోతుందని చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గుడిలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది అనే సంప్రదాయం కొనసాగుతోంది. ఇవన్నిటికంటే అద్భుతమైన రహస్యం నభాకాలేబర సమయంలో జరిగే బ్రహ్మ పరివర్తన. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చుతారు. కానీ ఆ సమయంలో బ్రహ్మ పదార్థం అనే దివ్యశక్తిని పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలకు రహస్యంగా మారుస్తారు. ఆ రీతిలో పూజ జరిగే సమయంలో పూజారులు కళ్లకు గంతలు కట్టి అర్ధరాత్రి వేళలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎవరికి కూడా ప్రవేశం ఉండదు. అంతేకాకుండా మొత్తం నగరాన్ని చీకట్లో ముంచేస్తారని చెప్తారు. ఈ ప్రక్రియని ఎవరూ చూడలేదు, చూడ్డం అపచారం అని నమ్మకం. ఇవన్నీ కలిపి ఈ గుడిని ఒక సాధారణ ఆలయం కాకుండా ఒక జీవంతమైన మిస్టరీగా నిలబెడుతున్నాయి. ఇది దేవుని మహిమ లేక మనకు అర్థం కాని రహస్యమా? మీరేమనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అద్భుత రహస్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.